మన భాగవత ప్రవచనములో కాసేపైన సమయం ఎక్కువగా అయింది. కాసేపైన ఈ విషయాన్ని కొద్దిగా శ్రవణం చేయండి. స్వయంభువ మనురాజు యొక్క కుమార్తె అయిన దేవహూతి ఆవిడ యొక్క కర్దమ ప్రజాపతితో దాంపత్య జీవనాన్ని ఏ విధంగా ఆ జీవనాన్ని గడిపారనే విషయాన్ని ఇంతకు మునుపు జరిగిన ప్రవచనములో అంతా విన్నారు. వారికి 9 కుమార్తెలు, వారందరినీ బ్రహ్మపుత్రులైన మరీచి మొదలైనటువంటి ప్రజాపతులకు ఇచ్చి వివాహం చేశారని, ఒక కుమారుడు 9 మంది తర్వాత అతడు ఎవరో కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కపిల మహర్షిగా, కపిల వాసుదేవునిగా అవతరించాడని, బ్రహ్మాది దేవతలు అతడు అవతరించే సమయానికి అందరూ కూడా వచ్చి స్తుతించి కర్దమ ప్రజాపతిని అభినందించి, మా ఎవరికి లేనటువంటి సౌభాగ్యము భగవంతుడు మీకిచ్చాడు, నీకు జగత్ప్రభువైన బ్రహ్మాదులకు తండ్రి అయిన జగన్నాథుడు, జగన్నియామకుడు నీకు కుమారుడిగా పుట్టాడుంటే నీ భాగ్యము చాలా గొప్పది. అతన్ని కుమారుడుగా భావించవద్దు, అతడు పరబ్రహ్మగా భావించు. ఆ మాటలు విని కంట్లో ఆనంద బాష్పం వచ్చింది కర్దమ ప్రజాపతికి. ఆ కుమారుడు రావడమే వటురూపంగా, 8 ఏండ్ల వటురూపంగా వచ్చి నిలబడ్డాడు. అందరిలో అంతరాత్మగా ఉండే ఆ వాసుదేవుడే. వరప్రభావము, వీరి తపఃప్రభావము, దేవహూతి కర్దముల తపఃప్రభావము చేత ఆమె హృదయములో వెలిసిన ఆ వాసుదేవుడే బయటికి యోగశక్తితే లోపల వెళతాడు, బయటికి వస్తాడు. వచ్చి దర్శనమిచ్చాడు. అతన్ని చూడడానికి దేవతా గణమంతా వచ్చేసింది. తండ్రి అయిన కర్దముడు, ఇంతవరకు నేను కుమారుడు కలుగుతాడంటే నే తండ్రి ఇతడు కుమారుడు అనుకున్నాను, ఇప్పుడు అతడు తండ్రి నేను కుమారుణ్ణి. బ్రహ్మాదులకే తండ్రి అన్న తర్వాత నాకు తండ్రి కాదా? అతనికి ప్రదక్షిణ నమస్కారం చేసి అనుమతి తీసుకొని అరణ్యానికి తపస్సుకు వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోయాడు. కపిల వాసుదేవుడు స్వామి ఎప్పుడైనా అవతరిస్తే కాసేపు ఉండి వెళ్ళిపోతాడు. వామనుడిగా అదితి కశ్యపుల యందు అవతరించినటువంటి మహావిష్ణువు రావడమే ఈ యువకుడిగా వచ్చి ఉపనయనం చేయించుకున్నాడు తల్లిదండ్రులతో. వెంటనే పని ఉందని బ్రహ్మాది దేవులతో కలిసి బలిచక్రవర్తి చేసే యజ్ఞస్థలానికి వెళతాడు వామనుడు. అలాగే ఈ స్వామి కూడా కపిలవాసుడు వెళ్ళిపోయాడంటే వద్దనుకన్నాడట. మా తల్లి నా కొరకు పరితపించి ఇలాంటి కుమారుడు కావాలని వేల సంవత్సరములు ఉపవాసముతో సేవించి భర్తను అనుసరించి తన నిత్య కర్మానుష్ఠానాన్ని చక్కగా నిర్వహించి నా కొరకు తన జీవితాన్ని ముడుపుగా పెట్టినటువంటి తల్లికి నేనిచ్చేదేముంది, ఆమె దగ్గర ఉండాలంతే చాలని చెప్పేసి తండ్రి పోయిన తర్వాత, అంటే అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక్కటిగా ఆ తల్లి ఎందుకు ఉండాలా, దుఃఖపడుతుందని చెప్పేసి తల్లి దగ్గరే తాను నివసిస్తూ ఉన్నాడట. ఆ బిందు సరోవరం అని చెప్పాను. ఆ సరోవరము పక్కనే ఉన్నటువంటి ఆశ్రమంలో తానక్కడే తల్లితో పాటు ఉంటున్నాడు. గొప్ప తత్వవేత్త, అంత తెలిసిన వ్యక్తి మౌనంగా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. తల్లికి బ్రహ్మ ఎప్పుడో చెప్పాడు దేవహూతికి, నీకు కలగబోయే కుమారుడు
జగత్ ప్రభువు అతడు, దేవదేవుడు, ఆదిదేవుడు. అతన్ని ఎప్పుడూ అజ్ఞానముతో నాకు కలిగిన కుమారుడని మాత్రము తెలుసుకోవద్దు. విలువైనటువంటి బంగారు ఆభరణములను ఇది బంగారు కాదు అని దాన్ని విలువ లేకుండా అవతలి వేసేస్తే చెయ్యి జారిపోతుంది. ఇతడు సాధారణ అందరికీ కలిగే కుమారుల వలె ఇతడొకడు అని చెప్పేసి భావిస్తే నీవు చేసిన శ్రమంతా కూడా వృథా అయిపోతుంది, నీవు పడ్డ శ్రమంతా వృథా అయిపోతుంది అని బ్రహ్మ చెప్పిన వాక్యములు గుర్తుంచుకొని ఆ కపిలుణ్ణి ప్రతినిత్యము కుమారుడైన అతనికి ఏం కావాలో చూస్తూ సేవిస్తూ ఉంది. అతనితో సంభాషణములు, ఏదో సందేహములంతా కూడా వ్యక్తపరుస్తూ అడుగుతూ ఉంటాడు. కుమార కపిల, అమంగళములైనటువంటి భౌతిక సుఖముల యందు మనస్సుంచి ఈ మానవులందరూ కూడా తరించలేక అందులోనే ఆసక్తులగిపోయి వేరే ప్రపంచాన్నే చూడలేకపోతున్నారు. వారికి సద్గతి ఎప్పుడు కలుగుతుంది? సరే, శాస్త్రములు చెప్పింది బహుజన్మల తర్వాత వారికి భగవద్ అనుగ్రహము కలిగితే అవుతుంది అంటారు. అది ఏమీ చేయకుండా, ఏ కర్మాచరణ చేయకుండా ఖాళీగా ఉంటే కాదు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. నన్ను చేరుకోవడానికి, నా దివ్యమైన బ్రహ్మ అపరోక్ష జ్ఞానాన్ని పొందడానికి 1-2 జన్మలు సరిపోదు, బహూనాం జన్మనామంతే. లక్షల జన్మలు కావచ్చు, కోట్ల జన్మలు కావచ్చు, అంత పరితపించి నన్ను తెలుసుకోవడానికి కావలసినటువంటి అన్ని విధముల సాధనములు గావించిన వారికి ఎప్పుడో నన్ను చేరుకునే భాగ్యము కలుగుతుంది, అంత త్వరగా కలగదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ మాటను, అలాంటి విషయాన్ని ఈమె కూడా చెప్తూ, అందరితో పాటు నేను కూడా ఈ దీంట్లో ఉన్నాను కుమార. నాకు ఈరోజు ఒక మంచి అవకాశం దొరికింది. అజ్ఞానమనే చీకటిలో పడినటువంటి వారికి దృష్టి, కళ్ళు సరిగా కనిపించిన వానికి దృష్టి ఉండదు, చీకట్లో ఉండేవానికి కూడా చూపు ఉండదు. సరే, చీకట్లో ఉన్నవాళ్ళు చూపు ఉండదు, అది ఎలాగైనా ఒక చీకటి గది నుంచి బయటికి రావాలంటే కష్టపడుతూ బయటికి రావచ్చు. అజ్ఞానం అనే చీకటిలో ఉన్నటువంటి వానికి దారి తెలియదు. అలాంటి అజ్ఞానం అనే చీకట్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి జ్ఞానమనే ఒక దృష్టి, జ్ఞానమనే ఒక దీపాన్ని చూపిస్తే వారు సుగమంగా బయటికి వస్తారు. ఆ జ్ఞాన దీపాన్ని చూపించేవారు ఆ జ్ఞాన దీపమును వెలిగించి ఈ దారిలో నడువు అని చెప్పేసి చెప్పడానికి ఒకరు కావాలా, వారే గురువులు. వారి ఉపదేశమే ఒక జ్వాల, ఒక దీపము. అలాంటి గురువులు దొరక్కపోతే అజ్ఞాన సముద్రములో మునిగి ఆ జ్ఞాన సూర్యుడైనటువంటి జ్ఞానప్రదాత అయినటువంటి భగవంతుణ్ణి ఏ వ్యక్తి కూడా చూడలేడు. నాకు నీవు ఈరోజు
జ్ఞాన సూర్యునవలి లోకస్య తమస్యాంధస్య చక్షుసూర్యైవోదిత. ఆ అజ్ఞాన తిమిరములో పడి, చీకటిలో పడి వేరే ప్రపంచమే తెలియకుండా ఉన్నటువంటి వారికి ఉన్నట్టుండిగా చీకటిలో ఉండేవానికి సూర్యుడు వస్తే ఏ విధమైనటువంటి ఉపకారం అవుతుందో నాకు కూడా నీవు దొరికిన తర్వాత అంతటి మహోపకారం అవుతుంది. నాకే కాదు, అజ్ఞాన నిద్రలో ఉన్నటువంటి ఈ ప్రజలు, ఈ లోకం ఉండే వారికి అందరికీ కూడా నీవు వెలుగు ఇస్తావు. మా ఇంట్లో ఉన్నావు, మా ఇంట్లో ఉంటే నాకు మాత్రమే నీవు ఇచ్చేవాడవు కాదు, నీవు మా ఇంటి కొరకు మాత్రం ఉండేవాడవు కాదు. మన ఇంట్లో దీపం వెలిగిస్తాం, మంచి లైట్లు వేస్తాం, ఎంతవరకు? ఈ 4 గోడల వరకే. పక్కింట్లో చీకటి ఉంటుంది. అయితే నీవు ఎలాగన్నట్టయితే నీవు చూపించే దీపము నా ఒక్క వ్యక్తికి మాత్రమే కాక, సూర్యుడు ఒకసారి ఉదయిస్తే మన ఇంటి గడప వరకు సూర్యుని కిరణములు పడుతుంది. సూర్యుడు మా ఇంటికి వచ్చాడని భ్రమిస్తాం. ఈ ప్రపంచంలో ఉండేవారి ఇంటి దగ్గరంతా ఉదయం సూర్యుడు తన కిరణములను ప్రసరించి వెలుగును చూపిస్తాడు. అలాగా నీవు ఒక సూర్యుడవు. ఏ సూర్యుడవు? జ్ఞాన దివాకరుడు, జ్ఞాన భాస్కరుడు. నీవిచ్చే ఆ జ్ఞాన రశ్మి, ఆ కిరణములు అనాది కాలము నుంచి సుప్తమైపోయి నిద్రపోతున్న మా ఇంద్రియములు, మా బుద్ధి శక్తికి ఒక్కసారి ఆ బుద్ధి అనేది విస్తారమై మనకు ముక్తి మార్గానికి వెళ్ళేటట్టుగా చేస్తుంది నీ యొక్క కిరణములు, అంటే నీ ఉపదేశములు. అందుకే నీవు నాకు సందేహములు చాలా ఉంది, నాకు అడగవలసిన విషయములు చాలా ఉంది. నేను అడుగుతాను, దాన్ని నీవు పరిహరించు, సరి అయినటువంటి ఒక సమాధానము నాకివ్వు. నేను నిన్ను పుత్రుడిగా మాత్రం భావించడం లేదు. శ్రీకృష్ణుడు వసుదేవ దేవకలకు కుమారుడుగా కలిగినప్పుడు శ్రావణ మాసపు కృష్ణపక్షము అష్టమి మధ్యరాత్రి చంద్రోదయ సమయంలో శ్రీకృష్ణుని ఉదయమైంది. వారు ఆశించిన ప్రకారంగా శిశుప్రాయంగా ఆ కుమారుడు రాక, అద్భుతమైన తన వైకుంఠములో తన మూల రూపం ఎలాగుందో ఆ రూపంతో వారికి దర్శనము, సాక్షాత్కారం ఇచ్చాడు దేవకి వసుదేవుడు. దిగ్భ్రాంతితో వారు లేచి చూచి, ఒకచోట ఆశ్చర్యము, ఆనందము, మరొక చోట కొద్దిగా మనస్సులో కొద్దిగా కొరత, 3 వచ్చిందట. ఆ భగవంతుని చూచానని ఆనందము, ఈ విధంగా వచ్చాడే అని ఆశ్చర్యము, శిశు రూపంతో వస్తే ఆ శిశువుతో ఆటలాడుతూ కాలం గడపాలా, 7 మంది పిల్లలను పోగొట్టుకున్నాము అనే బాధ. ఆ సమయంలో భగవంతుడు నేను ఎందుకు ఇలాగ వచ్చానని చెప్తూ, మీరు మర్చిపోతారు, నేను శిశువుగా వస్తే నన్ను శిశువుగా భావిస్తారు కానీ పరమాత్మగా భావించరు. నన్ను పరమాత్మ అని భావించినప్పుడే మీకు మంచిదవుతుంది, శిశువుగా భావిస్తే అంత ఇది కాదు. సరే, నేను శిశురూపంగా ఉంటాను, ఇప్పుడు కాదు, ఇప్పుడు వెళ్ళిపో, శిశువుగా మారుతాను, ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపోండి, తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. అయితే నన్ను మీరు నా కుమారుడని మాత్రము భావించవద్దండి, నన్ను పరబ్రహ్మగా తలవండి, మీ భవబంధములు తొలగిపోతుంది అని కృష్ణుడు ఇచ్చిన సందేశము. ఏ కారాగారంలో, కంసుని కారాగారంలో పుట్టాడో అచ్చట
కృష్ణుడు ఇచ్చాడు ఈ సందేశాన్ని. అలాగే దేవహూతి తానే చెప్తుంది, నేను నిన్ను నా కుమారునిగా చూడటం లేదు, నా ఎన్నో జన్మల పుణ్యము నాకు కీర్తినివ్వాలని నా కుమారుడుగా వచ్చావు, కానీ నిజంగా నేను కన్న కుమారుడని నేను భావించడం లేదు. నీ దగ్గరికి బ్రహ్మాది దేవతలు ప్రతినిత్యము ఉదయం లేచి ఆ వైకుంఠములో భగవంతుని మందిరం యొక్క బయటి భాగములో దేవతలందరూ గుమిగూడి ఉంటారట. ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర మిగతా మినిస్టర్లు కాచుకొని కూర్చొని ఉంటారు కదా, చేతిలో పేపర్లు పట్టుకొని ఆ పని ఈ పని ఈ విధంగా రికమెండేషన్లు. బ్రహ్మాది దేవతలందరూ వచ్చింటారు. ఏమంటే వారిని ఉపాసించే వాళ్ళు చాలామంది భక్తులు. ఏమొచ్చావంటే, ఈ భక్తుడు ఇది కోరుతున్నాడు, ఈ భక్తుడు ఇది కోరుతున్నాడు, ఈ భక్తుడు మరొకటి కోరాడు, ఇతనికి సంతానం లేదు, సంతానం కావాలా, ఇంకో భక్తునికి చదువు లేదు, చదువు కావాలా, ఇంకో ఆమెకు ఇంకొకటి కావాలా, మరొకటి కావాలా, ఇంకో వ్యక్తికి అత్త ఇది పోరాటం ఎక్కువ ఉందంట, ఇంకొక ఆవిడకు కోడలి యొక్క కాటం ఎక్కువగా ఉంది. ఇలా చెప్పుకునే వాళ్ళు అందరూ ఉపాసన చేస్తుంటారు. ఈశ్వరుని ఉపాసన చేస్తారు, బ్రహ్మను ఉపాసన చేస్తారు, ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తారు. వాళ్ళు ఏం చేయాలా, ఇదంతా కూడా హైకమాండ్ నుంచి రావాలని విష్ణుమూర్తి దగ్గర వెళ్ళి రికమెండేషన్ అడుగుతారు. సరే, ఈ దేవతలు ఇంత చెప్తున్నారని తర్వాత వినే తీరాలా అని చెప్పేసి వాళ్ళదంతా కూడా వారి కష్టాలు పరిహారం చేయడానికి మార్గం చెప్తారు. అలాంటి వ్యక్తి ఏ బ్రహ్మాది దేవతలు ప్రతినిత్యము సభాభవములో కూర్చున్న ఆ విష్ణుమూర్తి శ్రీహరి నారాయణుని యొక్క పాదకమములకు రత్నఖచితమైన తమ కిరీటములతో యుక్తమైన తలను ఆ పాదములపై నుంచి నమస్కారం చేసి చేతులు జోడించి ప్రార్థించే, అలాంటి వారితో ప్రార్థనలను అందుకొనే ఆ భగవంతుడు ఇదొక సాధారణ వటువుగా దేవహూతి ఇంటి ఉద్యానవనములో ఆ ఆశ్రమంలో ఒక చెట్టు కింద కూర్చున్నట్టయితే అతని దగ్గర ఈ యువతి, ఈ అవల దేవహూతి తాను వెళ్ళి ఇలాగా సరళంగా సహజంగా మాట్లాడుతోంది అంటే అది ఎంత భాగ్యం అనేది మనకు ఊహించటకు కూడా సాధ్యం కానటువంటిది. ఇది ఎన్ని జన్మల భాగ్యము, ఎన్ని కోట్ల జన్మల్లో వెనుక ఆమె చేసినటువంటి ఆ పూజా ఫలం ఎంత ఉంది. ఎవరో ఒక సినిమా యాక్టర్ వస్తే అతని పక్కన ఎక్కడో చోట నిలబడి ఫోటో తీసుకున్నట్టయితేనే మేము మురిసిపోతాము. అలాంటిది అశేష దేవదానవ మానవ యక్ష గంధర్వ కిన్నర కింపురుషాది సకల వ్యక్తులకు కూడా అడిగినట్టుగా ఇచ్చినటువంటి శక్తి సంపన్నుడైనటువంటి ఆ జగన్నాథుడు, ఆ మహాస్వామి, అతడు ఒక సాధారణ బ్రాహ్మణ వటువుగా ఈ ఆశ్రమానికి వచ్చినట్టయితే, అతనితో అంత చనువుగా ఈవిడ మాట్లాడుతుంది అన్నట్టయితే, ఈ మాతృమూర్తి, ఈ దేవహూతి యొక్క భాగ్యము ఎంత గొప్పది చూడండి. అటువంటి ఆమెను తలిస్తే చాలు మనకు కూడా సత్సంతానము, మంచివారు ఈ వంశములో పుట్టగలుగుతారు అని చెప్పేసి ఆమె శ్రీహరిని ప్రార్థిస్తూ ఉంది. ఒకరోజు ఉద్యానవనములో ఆ కుమారుడు కూర్చొని ఋషులు చేసే నిత్యకర్మానుష్ఠానం, అగ్నిహోత్రాదులు, జపము చేస్తూ ఆ ధ్యాన నిమగ్నుడై ఉన్నాడట. ఎందుకంటే తన తండ్రి ప్రతినిత్యం ఏ హోమకుండములో అగ్నిహోత్రములను ఆహుతి ఇస్తూ ఉన్నాడో అది నిలపరాదు. భగవంతునికి అగ్నిహోత్రాలు యజ్ఞాలు చేసే ఇదే అతడే పూజ చేయించుకునేవాడు, చేసేదేం లేదు. కాకపోతే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా, మనం ఏది ఆచరిస్తే మిగతా వాళ్ళు అదే ఆచరిస్తారు. ఆ ఋషి వంశానికి తగినట్టుగా తాను జపతప అనుష్ఠాన హోమములను ఆచరిస్తూ కూర్చున్నాడు.
తల్లి అక్కడికి వెళ్ళింది. ఆమె చూచి కూర్చొని ఆ యజ్ఞము పరిసమాప్తయిన తర్వాత కుమారుడు చూచాడు. తల్లి, అమ్మా వచ్చావా? ఏదో నీ ముఖంలో ఒక ఉత్సాహం కనిపిస్తూ ఉంది, ఏమి కారణము? ఏదైనా మాట్లాడాలా? అవును కుమార, చాలా మాట్లాడేదండి. నాకెన్నో సందేహాలు, చాలా విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి నాకు కుతూహలంగా ఉంది. నా పుణ్యము, నా అదృష్టం వల్ల నీవు దొరికావు. నీకు సమయం ఉంది అన్నట్టయితే నేను చాలా ప్రశ్నలు అడుగుతాను, నాకు సమాధానం చెప్పు. అది ప్రశాంత వాతావరణం అట. అది వాతావరణం ప్రశాంతంగా ఉంది. కొన్ని వేల సంవత్సరముల కాలము కర్దమ ప్రజాపతి అక్కడ చేసిన తపస్సు యొక్క వైబ్రేషన్ అంటారు కదా, అతడు చేసిన అగ్నిహోత్రములు, ఇంకా ఎందరో ఋషులు అక్కడ కూర్చొని తమ జీవనాన్ని సార్థక్యపరచుకోవడానికి ఎన్నో అనుష్ఠానములు జపములు చేసిన అత్యద్భుతమైన పుణ్యప్రదమైనటువంటి స్థలంలో వెళితే ఒక్కసారి ఆ మానసికంగా అది ఏదో ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ అనుభూతిని వారే పొందగలుగుతారు. అది ఆ స్థల మహాత్మ్యం. ఉద్ధవుడు కృష్ణుని ఆజ్ఞ చేత ద్వారకా నగరాన్ని వీడి బదరీనాథ్ క్షేత్రములో అటు పైన హిమోత్పర్వతములో వేల సంఖ్యలో ఋషులందరూ తత్వజ్ఞానం కొరకు కాచుకొని ఉన్నారు. నేనిక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను ఉద్ధవ అని కృష్ణుడు పరంధామకు వెళుతూ అతని ప్రతినిధిగా ఉద్ధవుణ్ణి పంపిస్తారు. ఆ ఉద్ధవుడు వెళుతూ తాను యమునా తీరము తీర్థక్షేత్రం దాటి వచ్చేటప్పటికి అక్కడే విదురుడు కూడా వస్తాడు. ఆ క్షేత్రానికి యమునకు వెళితే అది ఏనో ఆనందమట. కొన్ని తీర్థాలు క్షేత్రాలకు వెళితే మనస్సులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. ఏమంటే ఆ స్థలం యొక్క మహాత్మ్యం. ఆ యమునా తీరము గోపికలచే, గోపాలులచే, గోవులచే తిరిగి ఆ స్థలములో ఒక గొప్పతనం వచ్చింది. ఎటువంటి వ్యక్తి వెళ్ళినా ఆ మనస్సులో అదొకేమో ఆనందము ఉప్పొంగి వచ్చినట్టుగా అవుతూ ఉంటుంది. అలాగా ఈ కర్దమ మహర్షి యొక్క ఆశ్రమమైనటువంటి బిందు సరోవరము, సరస్వతీ నదీ తీరములో ఉండే ఈ క్షేత్రము కూడా వారికి చాలా ప్రశాంతతను కలిగిస్తూ ఉంది. తపోభూమి, శ్రేష్టమైనటువంటి భూమి. అక్కడ ఉండేవాళ్ళందరూ తపోధనులు. వారి దగ్గర ఏ ధనం ఉంది? ఈ కరెన్సీ ధనం కాదు, తపస్సు అనే ధనం వారి దగ్గర చాలా బాగా ఉన్నది. అయితే ఇద్దరూ కూడా మంచి విచార సంపన్నులై ఉన్నారు. ఈ విధంగా వారిద్దరూ కూడా మంచి ప్రశ్నలు, మంచి భావనచే మంచి విషయాలనంతా కూడా చర్చిస్తూ ఉన్నారు. ఆమె అంటుంది, నాకు సమయాన్ని ఎక్కువ కేటాయించి నాకు కావలసిన విషయములు చెప్తూ సందేహాన్ని నివృత్తి చేయంటుంది. తప్పకుండా అమ్మా, వేదములు చెప్తుంది మాతృదేవోభవ అని చెప్పేసి. తల్లికి కుమారులు ఏమిచ్చినా తక్కువనే. తల్లి చేసినటువంటి మేలు ఈ జగత్తులో ఎవరు చేయలేరు. కాబట్టి నీవేమడిగినా కూడా నేను నీకు తప్పకుండా తల వంచి నేను చేస్తాను. నేను నా కర్తవ్యం కూడా అది అని చెప్పేసి చెప్తూ భగవంతుని అవతారాల్లో దుష్ట నిగ్రహము ఒకటి, శిష్ట రక్షణ ఒకటి. చాలా అవతారాలు దుష్ట నిగ్రహము, శిష్ట రక్షణ. ఇది ఒక అవతారము. అయితే ఇక్కడ దుష్ట నిగ్రహం లేదు. శిష్ట రక్షణ అనే దానికంటే ధర్మ వ్యవస్థను చేస్తున్నాడు. కృష్ణుడు అన్నాడు, 3 చెప్పాడు. నా అవతారము ప్రతి యుగములో
ఈ 3 పనులు: దుష్ట నిగ్రహము, శిష్ట రక్షణ, ధర్మస్థాపనము. ఇచ్చట ధర్మస్థాపన కొరకే ప్రాచీన సనాతన ఆ ధర్మములు ఇంకా ఈ భూలోకములో బాగా వ్యాప్తి పొందాలనే ఉద్దేశంతో ఆ మహనీయుల అవతారం. నీవు ధర్మ వ్యవస్థకు ఒక నాందిని పలుకుతున్నావమ్మా, తప్పకుండా ఆ ధర్మ వ్యవస్థను నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి ఆ కుమారుడు తల్లికి ఆశ్వాసనమిచ్చా. ఆమె చాలా ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలకు ఉత్తరము అతడు ఇస్తున్నాడు. ఆ ప్రశ్నోత్తరములను తర్వాతి కథాభాగంలో మనము తెలుసుకుంటాం. Like and subscribe Eagle Media Works.